మాస్ మహారాజా రవితేజకు ఫిబ్రవరి నెల కలిసి రాదు అనే బ్యాడ్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది ఈగల్ సినిమా. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకు వచ్చింది. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్గా నటించారు. డే 1 కాస్త మిక్స్డ్ రివ్యూతో మొదలైన ఈగల్ టాక్ మౌత్ టాక్తో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో 3 రోజుల్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ 4గో రోజు ఈగల్ వసూళ్లు కాస్త తగ్గాయి. మామూలుగా మండే రోజు ఏ సినిమాకైనా సరే వసూళ్లలో హ్యూజ్ డ్రాప్ కనిపిస్తోంది. ఈగల్ విషయంలోనూ ఇదే జరిగింది. మండే వర్కింగ్ డే కావటంతో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. కానీ ఓవర్సీస్లో ఈగల్కు మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 34 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది ఈగల్. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈగల్ 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే హిట్ లిస్టులోకి చేరుతోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవి రిలీజ్ అవ్వటం లేదు కాబట్టి ఈ వీకెండ్ వరకు ఈగల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి లాంగ్ రన్లో ఈగల్ ఎంత రాబడుతుందో చూడాలి.